ఇప్పుడు ఇంకొక కొత్త మెషిన్ కొన్నాం, ఒట్టి స్పర్మ్ అనాలిసిస్ కి 35 లక్షల మెషిన్. అది ఒట్టి ఒకటే టెస్ట్ చేస్తుంది అది, కానీ దాన్ని మించిన అక్యూరసీ లేదు. అంటే ఇప్పుడు చాలా మందిలో ఏంటంటే ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేసే వాళ్ళు రెగ్యులర్ మిస్క్యారేజెస్ అవ్వడం, లేకపోతే పాపం ఎన్ని ఇయర్స్ ట్రై చేసినా స్పర్మ్ కౌంట్ నార్మలే ఉంటుంది. అట్లాంటి వాళ్ళు అడ్వాన్స్ డిఎన్ఏ టెస్టింగ్ ఉంటుంది, అంటే స్పర్మ్ లోపల డిఎన్ఏ టెస్ట్ చేస్తుంది ఇది. అది ఎంత అక్యురేట్ ఉంటుంది అంటే మనకి వీడియో కూడా ఇస్తుంది, ఈ పలానా ఈ స్పర్మ్ లో ఈ డిఎన్ఏ లెవెల్లో డ్యామేజ్ ఉంది. సో దానికి డిఎన్ఏ డ్యామేజ్ ఇప్పుడు వరకు మొత్తం ఇండియాలో డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ టెస్ట్ ఒకటే ఉండే, మన దగ్గర సింగిల్ స్టాండర్డ్, అంటే ఒక్క స్ట్రాండ్ ఆఫ్ డిఎన్ఏ లెవెల్లో కూడా మనం టెస్టింగ్ చేస్తాం. ఎక్కువ అక్యురేట్ క్లారిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఐవీఎఫ్కి పోయే వాళ్ళైనా కానీ, ఐయుఐ లాంటి దానికి పోయినా కానీ, నార్మల్ ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నా కానీ, ఈ మూడిట్లా ఫెయిల్యూర్స్ ఉంటే ఈ టెస్ట్ చేసుకుంటే మనకు ఒక ఆన్సర్ వస్తుంది ఎందుకు అది ఫెయిల్ అయింది అని. ఇది నార్మల్ ఉంది అనుకోండి, మీరు నేనే చెప్తాను, మీరు ఏ డాక్టర్ దగ్గర పోయి చేసుకోండి, కానీ చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ ఇది దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అది చేస్తే మళ్ళీ ఫెయిల్ అవుతుంది. మనకు దానికి మందులు ఉంటాయి. సో ఎటువంటి లెవెల్ ఆఫ్ డిఎన్ఏ డ్యామేజ్ లో అయినా కానీ మనకు మందులు ఉంటాయి. కానీ ఆ సమస్య వాడు తెలుసుకోకుండా ఐవీఎఫ్కి వెళ్ళిపోయిన అనుకో, చాలా మంది నా దగ్గరకు వస్తారు, సార్ చాలా 3-4 టైమ్స్ నాకు ఐవీఎఫ్ అయింది సార్, ఫెయిల్ అయిపోయింది సార్. మొన్న ఒక పేషెంట్ చేసినాను సార్, 4 ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్, సింగిల్ స్టాండర్డ్ డిఎఫ్ఏ 45% ఉంది. అంటే నార్మల్ బిలో 15 ఉండాలి, 45% ఉంది ఆయనకి. నేను చెప్పిన ఇంకో 10 సార్లు బాబు, ఇంకో 10 సార్లు వేసుకున్నా రాదు, ఐవీఎఫ్ రాదు, సక్సెస్ కాదు. ఎందుకంటే ఈ లెవెల్లో డ్యామేజ్ ఉంది. ఫస్ట్ దీని ట్రీట్మెంట్ తీసుకుందాం, ఫస్ట్ ఇది ఎందుకు అవుతుందో చెక్ చేద్దాం. దాని ట్రీట్మెంట్ 3 to 6 monthsలో అయిపోతుంది. దాని తర్వాత నీ ఇష్టం ఉన్నది చేసుకో. సార్ మళ్ళీ నాకు 3 to 6 months టైం లేదు. 3 to 6 months ఆలోచిస్తున్నావా? మగవాళ్ళలో మనకు ఓన్లీ డబ్బుల గురించి ఆలోచిస్తాం, మనం డబ్బులు అరేంజ్ చేయడం. ఫీమేల్ వాళ్ళు ఎన్ని ఇంజెక్షన్స్ గోత్రు కావాలి, వాళ్ళు ఎంత మానసిక శోభ, ఒక్కసారి రాకపోతే ఎంత డిప్రెషన్. ఒక్కటిది కాదు, 2 ఫ్యామిలీస్, వీళ్ళ అత్తగారి నుంచి అడుగుతారు, తల్లిగారి నుంచి అడుగుతారు, ఏమైంది ఐవీఎఫ్ చేయించుకున్నావు కదా, ఇవాళ 15th day అయింది కదా, యూరిన్ టెస్ట్ చేసుకున్నావా, రాలేండి. ఆమె ఎట్లా ఫేస్ చేస్తారు సొసైటీని. ఎప్పుడు మగవాళ్ళు వాళ్ళ సైడే కాకుండా ఫీమేల్ సైడ్ కూడా ఆలోచించాలి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన సెమెన్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రెగ్నెన్సీలు రావట్లేదు, మన సెమెన్ ప్రాబ్లం వల్ల అబార్షన్స్ అవుతున్నాయి, మన సెమెన్ ప్రాబ్లం వల్ల ఐవీఎఫ్స్ ఐయుఐస్ ఫెయిల్ అవుతున్నాయి. దీన్ని ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి, లేకపోతే అన్నెసరీ డబ్బులు వేస్ట్, అన్నెసరీ ప్రెషర్ లాస్, వైఫ్ చాలా మెంటల్ యాగనీకి పోతారు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ని మనం సింపుల్ గా ట్రీట్ చేయొచ్చు. సో అది చాలా ఇంపార్టెంట్ సార్. మనం చాలా ఒకటే మిషన్ అనుకోండి, ఇండియాలోనే 3వ మిషన్, ఎవరి అంత ఎక్స్పెన్స్ సార్. ఇప్పుడు అన్లెస్ అంటే మనకు ప్యాషన్ ఉంటే తప్ప 30 లక్షలు పెట్టి ఒక సింగిల్ మెషిన్ కొనం, ఒక్క సింగిల్ మెషిన్. అంటే మనకి ఇంకో దాంతో పాటు ఆ మెషిన్ కంటిన్యూస్ పని చేస్తాం కదా, మళ్ళీ దానికి రియేజెంట్స్ కొనాలి. ఒక్కొక్క టెస్ట్ కి మనకి వాడు రియేజెంట్స్ ఒక్కొక్కటి చాలా ఎక్స్పెన్సివ్. అంటే ఇవన్నీ ఇంపోర్టెడ్, ఇండియాలో ఏవి లేవు ఇవి. సో ఇది వరల్డ్ నెంబర్ 1 కంప్యూటింగ్ మెషిన్, స్పర్మ్ టెస్టింగ్ లో వరల్డ్ నెంబర్ 1 లెన్సూక్ అని, దాంట్లో అడ్వాన్స్ మెషిన్స్ ఇవి. సో నాకు మళ్ళీ రికరెంట్ కాస్ట్ ఉంటుంది. చాలా మంది వస్తారు, సార్ చాలా కాస్ట్లీ ఉంది సార్. అరే బాబు, నువ్వు కాస్ట్లీ గురించి ఆలోచించావు, అక్యురేట్ టెస్ట్ ఇంతకంటే బెస్ట్ టెస్ట్ లేదు వరల్డ్ లా. ఇక్కడ ఏదో టెస్ట్ ఉందో అమెరికాలో కూడా చేసే ఇదే టెస్ట్, అంత మంచి టెస్ట్ మనకి అవైలబుల్ ఉన్నప్పుడు చేసుకున్నట్టు తప్పులేదు. నేను యంగ్స్టర్స్ అందరు చెప్తాను సార్, సాఫ్ట్వేర్ కానీ ఎవరైనా కానీ ఒక్కసారి రండి చేసుకోండి, తప్పేముంది. ఇప్పుడు ఒక 5-10 వేలు ఖర్చు అవుతుంది, కానీ నువ్వు రెడీ ఉన్న వాళ్ళే తెలిసిపోతుంది కదా. రేపు నువ్వు ప్రెగ్నెన్సీ ట్రై చేస్తుంటావు, పెళ్ళి అయితే ప్రెగ్నెన్సీ ట్రై చేస్తుంటారు, 1 year వరకు కాదు, స్టార్ట్ ఐవీఎఫ్ సెంటర్లకు ఉరకడమే. దాన్ని ఉరుకుతారు, ఆడ చూసే పారామీటర్స్ బాగాలేవండి, వీ విల్ ప్లాన్ ఫర్ అన్ ఐవీఎఫ్. ఆ స్టెప్ని క్యాన్సిల్ చేయొచ్చు మనం. సార్ మేము కూడా ఐవీఎఫ్ స్పెషలిస్ట్, మేము కూడా ఐవీఎఫ్ చేస్తాం, కానీ ఎవరికి అవసరమో వాళ్ళకే చేస్తాం, 99% అదే చేస్తాం. కానీ ఓన్లీ 1% ఆ కేటగిరీలో పడతారు. 99% ని మనం న్యాచురల్ కేటగిరీలో తీసుకురావచ్చు. 99% ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి సార్, అంటే ఎందుకు తగ్గింది. కానీ ఒకటి, ఎనీ కైండ్ ఆఫ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ విల్ టేక్ టైం, 3 to 6 months ఓపిక కావాలి. ఫస్ట్ నుంచి కూడా క్లారిటీ తెచ్చుకోవాలి. డాక్టర్ మందులు ఇవ్వగానే ఇవాళ మందులు ఇవ్వగానే పెరగదు. చాలా మంది దగ్గరకు వస్తారు, మేము మందులు స్టార్ట్ చేస్తే 1 month స్పర్మ్ టెస్ట్ చేసుకుని వస్తారు, సార్ ఏం మార్పు లేదు సార్, తగ్గింది సార్. మేము రాసిన టెస్ట్ రిపోర్ట్, మీ మందులు స్టార్ట్ చేస్తే దాని ఎఫెక్ట్స్ కనిపించడానికి 3 months కావాలి, 3 నెలలు. ఎందుకంటే ఒక సింగిల్ స్పర్మ్ తయారు కావడానికి మన బాడీలో, మేల్స్ బాడీలో 67 days to 90 రోజుల వరకు పడుతుంది.
ఓకే. కొందరికి 67 రోజులు అవ్వచ్చు, కొందరికి 90 రోజులు అవ్వచ్చు. సో మేము ఎటువంటి మందులు రాసినా దాని ఎఫెక్ట్ కనిపించి 3 నెలల తర్వాతనే, రైట్. ఇంకా 3 నెలల తర్వాత మేము ఇంకా 2 సైకిల్స్ తర్వాతనే అంటాం. అంటే 3 months లో కనిపించవచ్చు, లేకపోతే 6 months ఇస్ ద మాక్సిమం మనం తీసుకునే టైం లైన్. ఓకే. ఓకే. సో అంత మంచి ఛాన్సెస్ ఉన్నాయి మనము Wow, వాళ్ళందరినీ super, దీంట్లోకి తీసుకురావచ్చు న్యాచురల్ కన్సెప్షన్స్ లో. వండర్ఫుల్. నాకు తెలిసి కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఇంత ధైర్యం చేయవు. లేవు సార్. అదే అంటున్నా. సార్ కార్పొరేట్స్ లో ఎట్లా సింపుల్ లాజికల్ చెప్తాను. కార్పొరేట్స్ ఇట్లా అగైన్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. Yes. ఈ 30 లక్షల మెషిన్ వేసినా అంటే వాడు మినిమం 1.5 crores to 2 crores తీయాలని టార్గెట్ ఇస్తారు Yeah. డాక్టర్కి. అప్పుడు అవసరం లేకుండా టెస్ట్ అయిపోతుంది. Exactly. సింపుల్ గా ఇప్పుడు మన దగ్గరకు వచ్చేటి అన్ని డిఫరెంట్ సెంటర్స్ నుంచి మనకి రిఫరల్ చేస్తారు. ఎందుకంటే ఈ మెషిన్ ఎవరు ఎఫోర్డ్ చేయలేరు, చేయలేరు. అవును. వాళ్ళకి అవసరం లేదు. మనది ఎక్స్క్లూజివ్ మేల్ ఫర్టిలిటీ కాబట్టి అవును. మనకి ఈ కేసెస్ పైన పెట్టొచ్చు. సార్ డబ్బులు పెట్టినా కానీ పేషెంట్ న్యాయం చేయడం చాలా అంతే ఇంపార్టెంట్. కదా, అది important. కార్పొరేట్స్ లో అలా వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు. Clear చేయాలి. చేసినా గానీ మీరు అన్నట్టు అది Yeah. మైండ్ లో ఉంటుంది, ఆ లెక్క 1.5 వేరు కదా. crores తీయాలి దాని మీద అన్నట్టు. సో దట్స్ అ మేజర్ ప్రాబ్లం. డన్ సార్. సో సార్ ఇంకొకటి, ఇంతవరకు మేము సాఫ్ట్వేర్ వాళ్ళకే ఈ సమస్య వస్తుందని అనుకునే వాళ్ళం. లేటెస్ట్ గా తెలిసింది ఏంటంటే వేడి ప్రదేశాల్లో పనిచేయడం. అంటే ఇప్పుడు ఉదాహరణకి అవును. ఈ స్విగ్గీ జొమాటో అవును. బాయ్స్ ఉంటారు, బైక్ డ్రైవింగ్స్, ఆ బైక్ డ్రైవింగ్ వాటి టెస్టికల్స్ మొత్తం దాని మీదనే ఉంటాయి. అదొకటి. ఆటో డ్రైవర్ వాడు అవును. ఇంజిన్ మీదనే అవును. కూర్చుంటాడు ఆటో డ్రైవర్. అవును. వీళ్ళకి కూడా సమస్య ఉన్నా సార్? అంటే వేడి ప్రదేశాల్లో పనిచేసే వాళ్ళందరికీ ప్రాబ్లమేనా? 100%. సింపుల్ లాజిక్ సార్. ఏంటంటే టెస్టిస్ వృషణాలకి అవును. మన బాడీ కంటే 2 degrees టెంపరేచర్ తక్కువ ఉండాలి. ఆ. ఇప్పుడు ఇక్కడ 30 ఉంటే అక్కడ 28 ఉండాలి ఓహో. టెంపరేచర్. నార్మల్ మనం వీళ్ళు చెప్పండి. 40 ఇస్తున్నారు వీళ్ళు. అదే టెంపరేచర్ ఇక్కడ కంటే టెంపరేచర్ పెరిగింది అనుకోండి, అవును. అక్కడ ఎన్విరాన్మెంట్ సెట్ కాదు, ఓకే. స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది, హార్మోన్స్ తగ్గిపోతాయి, ఓవరాల్ సెక్షువల్ ఎఫెక్ట్. మెయిన్ వీళ్ళకి ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ వచ్చేది ఫర్టిలిటీ. ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది, స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది, జీరో అయ్యే ఛాన్సెస్ కూడా చూసినాను నేను. అబ్బా. జీరో అయిన ఛాన్సెస్ కూడా చూసినాను. ఓకే నా దగ్గర ఇప్పుడు నేను వైజాగ్ ఇక్కడ అన్ని దగ్గర పేషెంట్స్ చూస్తాను. సార్. సో స్టీల్ ప్లాంట్లో పనిచేసే వాళ్ళు, ఎక్స్ట్రీమ్ హీట్ కండిషన్లో వర్క్ చేసిన వాళ్ళు, లేకపోతే ఇప్పుడు మన దీన్ని ఉంటే మన ఇటుక బట్టీల దగ్గర పనిచేసిన వాళ్ళు, ఆ టెంపరేచర్ చాలా హై ఉంటాయి. అవును, చాలా. ఇట్ విల్ చేంజ్ ది బాడీ, మన బాడీ టెంపరేచర్, కోర్ టెంపరేచర్ మార్చేస్తాయి. సో దానివల్ల డెఫినెట్లీ మీరు అన్నట్టు 100% అవుతుంది. ఓకే. సో వీళ్ళకందరికీ మంచి ఈజీ ఛాన్స్, చిన్న చిట్కాలు. అచ్చా. నార్మల్ గా ఎక్కువసేపు లాంగ్ డ్రైవ్ చేయకండి. ఓకే. లాంగ్ డ్రైవ్ చేస్తే, అంటే లాంగ్ డ్రైవ్ అంటే మళ్ళీ లాంగ్ 1 hour కంటే ఎక్కువ చేయొద్దు. అవునా? 1 hour తర్వాత ఆగండి, చిన్న బ్రిస్క్ వాక్ చేయండి, అండర్వేని సెట్ చేసుకోండి, ఓకే. కొద్ది బ్రీతబుల్ అవుతుంది, టెస్టిస్ లోకి టెంపరేచర్ ఎయిర్ ఫ్లో అవుతుంది. ఓకే. ఓకే. సో దానివల్ల టెంపరేచర్స్ ఆల్టర్ అయితే దానివల్ల కొద్ది బెటరే ఉంటుంది. అచ్చా. కంటిన్యూస్ గా కూర్చోవడం వల్ల ఎక్కడైతే ఏవైతే వెయిన్స్ ఉన్నాయో కంప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓ. దానివల్ల కూడా వారికోసిల్ వస్తుంది. వారికోసిల్ అంటే మళ్ళీ సేమ్ అగైన్ ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ కావచ్చు, టెస్టిక్యులర్ సైజ్ ఎఫెక్ట్ కావచ్చు, లేకపోతే లైంగిక సమస్యల ఎఫెక్ట్ కావచ్చు. సో రెగ్యులర్ గా లేచి తిరిగితే ఆటోమేటిక్ గా న్యాచురల్ గా ఈ ప్రాబ్లమ్స్ సెట్ అయిపోతాయి. ఓకే. ఓకే. ఎవరికైనా సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఆ. వాళ్ళు పాపం గంటల తరబడి కూర్చుంటారు, 6-7 hours టెస్ట్ కూర్చుంటారు. అవును. నేను చెప్తే ప్రతి 45 minutes కి ఒక బ్రిస్క్ వాక్ చేయండి, దానివల్ల సెట్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ అది. రైట్ సార్. ఇక మామూలు సగటు వ్యక్తి సమస్య ఏంటంటే పొద్దున్న లేస్తే వాడికి టార్చర్, ఈఎంఐలు అంటాడు, ఇంకేదో అంటాడు, టార్గెట్లు అంటాడు, సేల్స్ అంటాడు, ఇట్లా టెన్షన్ ఉంటుంది. సో ఈ మానసికపరమైన ఒత్తిడి కూడా లిబిడోని దెబ్బతీస్తుందా సార్? 100%. అవునా? అంటే అన్నిటికంటే లిబిడో ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అంటే అయితే లిబిడోకి మేజర్ రీజన్ ఏంటంటే నీ బ్రెయిన్ ఫ్రీ ఉండాలి. ఓ. నువ్వు ఒకవేళ సెక్స్ చేయాలని ఒక థాట్ రావాలి అంటే ఈ పిచ్చి థాట్స్ అని ఉండొద్దు. వీడి ఇన్ని థాట్స్లలో సెక్స్ ని వాడు ఇన్వాల్వ్ కూడా చేయలేడు. కరెక్ట్. సో వీళ్ళకి చాలా ప్రాబ్లం అయిపోతుంది. మేము ఒకటే చెప్తా, ఎప్పుడైనా మీకు ఎటువంటి స్ట్రెస్ ఉంటే వర్క్ స్ట్రెస్ మీ బెడ్రూమ్ డోర్ దగ్గర ఎండ్ అయిపోవాలి. భార్యాభర్తల మధ్యలో డిఫరెన్సెస్, కొట్లాటలు బెడ్ ఎండ్ కాడ ఎండ్ అయిపోవాలి. బెడ్ ఎక్కిన తర్వాత 2 new persons లా ఉండాలి. అంతే. లేకపోతే మీ సెక్స్ బాగుండదు, సూపర్. మీ డ్రైవ్ బాగుండదు, మీ కోరిక బాగుండదు. ఇంకోటి చాలా మందిలో ఉన్న ఇదే ప్రాబ్లం. ఇంత ప్రెషర్, చాలా మంది ఐ సీ లాట్స్ ఆఫ్ పొలిటీషియన్, అంత ప్రెషర్ లో వాళ్ళు ఎట్లా పర్ఫార్మ్ చేయగలుగుతారు? అదే కదా, వాళ్ళు సివియర్ స్ట్రెస్ లో వస్తారు నా దగ్గర.